ఊరకనే మనం ఈ ఆకారంతో లేవు, ఈ ఆకారంతో మనం లేవు. స్త్రీ అయినా పురుషుడైనా దేవుడు కోరుకున్నాడండి. ఈ సృష్టిలో కనబడుతున్న ప్రతిదీ కూడా దేవుడు కోరుకున్నదే కనపడతా ఉంటుంది. దేవుడు ఏదైతే అనుకున్నాడో అది మనకు కనపడుతుంది. చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, పక్షి కావచ్చు, ప్రతిదీ ఏదైతే ఈ ప్రకృతిలోని అనుభవిస్తున్నావో ప్రతిదీ కూడా దేవుడి మనసులో ఉంది. కాబట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆకాశంలో సూర్యుడిని అనుకున్నాడు, సూర్యుడిని అక్కడ పెట్టాడు. ఆ సూర్యుడు అనే వ్యక్తి లేకపోతే ఎప్పుడు చీకట్లోనే ఉండాలి. ఏమన్నా పని చేయగలుగుతామా? మరి పని చేసుకోవడానికి ఒక సమయం ఇచ్చాడు ఆయన. పగలని చెప్పి దానికి పేరు పెట్టాడు. ఆకాశంలో కనబడుతున్న సూర్య చంద్ర నక్షత్రములు ప్రతిదీ కూడా దేవుని యొక్క నిర్మాణం అయి ఉంది, దేవుని యొక్క ఆలోచన అయి ఉంది. దాన్ని స్తోత్రం చెల్లిద్దాం. అందుకే కీర్తన భాగము ఒక మాట జ్ఞాపకం చేసుకుందా. కీర్తనలు 8వ కీర్తన 3వ వచనం, నీ చేతి పని అయినా నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు. అదండి ఒక జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి చేస్తున్న ఆలోచన ఏంటో తెలుసా? ఆ పైన ఆకాశాన్ని చూశాడు, అలాగే దేవుని యొక్క పనితనాన్ని చూసి ఇంత గొప్ప పనితనంలో మనిషి భూమి మీద అంతటి వాడు అని అనుకుని అసలు మనిషిని జ్ఞాపకం చేసుకున్నది ఏమైనా విలువ ఉందా అని అనుకునేటట్లుగా దేవుని సృష్టిని తయారు చేశాడు. తయారు చేయబడినటువంటి సృష్టిలో మనం జీవిస్తూ ఉన్నాం, మనం బ్రతుకుతా ఉన్నాం. అంటే ఆ తయారు చేయబడినటువంటి సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను మనల్ని కూడా రూపించిన వాడే ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆది కాండంలో మొట్టమొదటి అధ్యాయం 26వ వచనం చదువుదాం. ఆది కాండము మొదటి అధ్యాయం 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు ఆ సముద్రపు చేపలను చాలండి. ఏమంటాడు అక్కడ మొట్టమొదటి లైన్లో? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరి మనసులో ఆలోచన ఇది? ఈ మనిషి అనబడేటువంటి ఒక వ్యక్తి యొక్క ఆకారము ఇంకా నిర్మించబడక మునిపే మనకంటే ముందుగా ఈ సృష్టి అంతా నిర్మించబడింది. తరువాత మనిషి నిర్మించబడ్డాడు. దేవుడికి ఒక ఆలోచన వచ్చింది, ఈ సృష్టి అంతటిని ఏలడానికి ఒక మనిషి అధికారం కలిగి ఉండాలని దేవుడు కోరుకున్నాడండి. దేవుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది. మనం అనుకుంటా ఉంటాం, ఇంత పెద్ద ఇంట్లో ఈ ఫ్యాన్ ఉంటే బాగుండే, ఈ ఫ్రిడ్జ్ ఉంటే బాగుండే, ఇక్కడ అది ఉంటే బాగుండా, ఇది ఉంటే బాగుండు, టైల్ చేసుకుంటే బాగుండు. ఈ మధ్య మంచి పాలిష్ మాటలేసింది అంటే ఉండాలని ఆమె ఆశ. అట్లాగే దేవుడు కూడా అనుకున్నాడంట, ఈ సృష్టి అంతటిని నిర్మించాడు. ఇంత బాగా అందంగా ఉన్నటువంటి సృష్టిలో మనిషి ఉండాలని ఆశపడ్డాడండి. ఏమంటాడు 20వ వచనంలో? దేవుడు మన పోలిక మన స్వరూపమందు మన పోలిక చొప్పున. మనం ఎవరి పోలికలో ఉన్నాం ఇప్పుడు? దేవుని పోలికలో ఉన్నాం. సైంటిస్ట్ ఒక మనిషి అంటాడు, మనిషి అంట తయారయ్యాడా అంటే కోతి నుంచి అంట అంచెలంచెలుగా పెరిగి జ్ఞానం వెళ్ళిపోయిందో చూడండి. మేము కూడా పుస్తకాలు చదువుకున్నాం చిన్నప్పుడు. ఫస్ట్ కోతి కొమ్మలు పెడతారు, చిన్న కోతి నుంచి మట్టి పెట్టేదను, తర్వాత మనిషి తయారయ్యాడంట. అంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. కోతి నుంచి మనిషి తయారైతే
మరి ఏది తర్వాత ఒప్పుకున్నాడు, చనిపోబోయే ముందు నా సిద్ధాంతం అంతా తప్పు అని ఒప్పేసుకున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నరులను మన పోలిక చొప్పున చేద్దాం. అంటే మనమందరం కూడా దేవుని పోలికలో ఉన్నవారమండి, దేవుని స్వరూపంలో ఉన్నాం. అంటే ఆయన కళ్ళు కానీ, లేదా కాళ్ళు కానీ, చేతులు కానీ, మనం ఇట్లా నిలబడాలి, నాకు పని చేయాలని చెప్పని కానీ, ఇదంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా దేవుని పోలికలో మనం ఉన్నాం. దేవుని పోలికలో ఉన్నాం. అంత పవర్ మనకి ఇల్లదు, కానీ పోలిక మాత్రం దేవుందే. ఆ పోలికలో ఉన్నటువంటి మనలను ఆయన అనుకున్నాడట. ఏమని? 2వ అధ్యాయంలో 18వ వచనంలో, పద్దెనిమిదవ వచనం, 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా, గమనించండి, ఇందాకేమనుకున్నాడు? నరుని చేద్దాం అనుకున్నాడు. ఆ నరుడికి ఏం కావాలంట? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. దానికి అదండి, పిల్లలకి పండగకి మనం చూస్తూ ఉంటాం, ఈ కలర్ అయితే వీడికి బాగుండదు, ఈ కలర్ అయితే బాగుంటుంది, ఈ షర్ట్ అయితే బాగుంటుంది, ఈ షర్ట్ అయితే బాగుండదు అని మనం అంచనా వేస్తామే. నరుడట ఒంటరిగా ఉంటుంది, దేవునికి ఇష్టం లేదు. ఈయన ఒక్కటి వదిలి పెడితే ఎవరితో మాట్లాడుకుంటాడు? ఇలాంటి మనిషిని చేద్దాం. ఇది దేవుని యొక్క ప్లాన్. చాలండి. ఎవరి కోసం? సాటిన సహాయమును ఎవరి కోసం నిర్మించాడు? పురుషుని కోసం స్త్రీని నిర్మించాడండి. సాటిన సహాయం. ఆ మనసులో ఉన్న ఆలోచనని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఇది దేవుని యొక్క ఆలోచన. ఇలా మనిషి యొక్క జీవితం కొనసాగుతూ ఉందండి. దీవెనకరంగా కొనసాగుతూ ఉంది, ఆశీర్వాదకరంగా కొనసాగుతూ ఉంది. దేవుడు తయారు చేసినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క ఆలోచన, తన మనసులో ఉన్నటువంటి మాట మనిషితో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఏమన్నాడు? వాళ్ళిద్దరిని సృష్టించిన తర్వాత ఇక్కడ ఒక మాట అంటాడు 16వ వచనంలో, నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను అదండి గలుగుతాడు. ఆయన ఆశించినటువంటి ఆశీర్వాదాన్ని తప్పక మనిషి పొందుకోగలుగుతాడు. కాదని మనం గనక ఆటంకంగా తయారైతే మన నష్టాన్ని మనమే కొని తెచ్చుకున్నాం. దేవుడు సంతోషించండి, దీవించబడండి అని చెప్పిన ఆయన చెప్పి, ఆయన వారితో చెప్పిన మాట ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఒక మాట 27వ వచనం 1వ అధ్యాయంలో, దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుడి స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వాటిని వదిలిపెట్ల. దేవుడట వారిని ఆశీర్వదించాడు. ఎట్లనగా మీరు ఏమన్నాడు? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని. ఇంకా అన్ని వర్షం ఉంటాయి. చదువు ఒకసారి చదువు. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవియు ఏలుడని. ఎవరికి పెత్తనం ఇచ్చాడు? చెప్పాలా? పెత్తనం ఎవరికి ఇచ్చాడు? ఇప్పుడు మనం పిల్లలకి అన్నాం అనుకో, పెత్తనం ఎవరి చేతులకి వెళ్ళిపోద్ది? పిల్లల చేతులకి పెత్తనం వెళ్ళిపోద్ది. వాళ్ళ మాట ఏంటగా ఎవరు అశ్వంతి గారు అసలు మాట అంటారు. ఏమంటారు? కాపుగా ఉంటారు. ఎందుకు? వాళ్ళ చేతులకు వెళ్ళిపోయింది అధికారం. ఒక్కగా నా కొడుకు ఏం చేసినది చెల్లుపడటం. అట్లాగే ఈ భూమి అంటే వాళ్ళు ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు. అంటే ఇక నీవు ఏది చేసినప్పుడు నీకు ఆటంకమే లేదన్నట్టుగా చెప్పాడు. అట్టని చెప్పనని చూసి చెప్పకుండా ఉన్నాడా అని అంటే 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు,
ఏమంటాడు అక్కడ 16 వచనంలో? ఇప్పుడు అక్కడ బాగా పని అమ్మా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను, అదండి ఏమన్నాడు, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా, నీకు ఆటంకమే లేదు, నీవు తిను, కమ్మ ప్రశాంతంగా ఉండు. తర్వాత అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని. అదండి దేవుడు నరుడికి ఇచ్చినటువంటి స్వేచ్ఛ పెద్దది, కానీ చేయకూడదు అన్నది మాత్రం కొద్దిదే. ఆ కొద్ది దాని దగ్గర కనుక జాగ్రత్తగా ఉంటే, నేను ఆజ్ఞను అతిక్రమించకుండా దేవుడు చెప్పింది మాత్రం చేయగలిగితే దీవెనకరంగా ఉండగలుగుతాడు, ఆశీర్వాదకరంగా ఉండగలుగుతాడు. ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఆయన అట్లా చెప్పి అటు బయటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పరిస్థితిని మనం అక్కడ చూస్తాం. ఏమని? 3వ అధ్యాయంలో ఇప్పుడు దేవుడు చెప్పిందంటే ఇదిగో నువ్వు ఇది తిను, ఇది తినకూడదు అని అన్నాడు. మరి దేవుడు మాట వినాలిగా. పిల్లలతో చెబుతూ ఉంటాం, రే పక్కింటి బాగా పోగాక, వాడితో మాట్లాడగాక, వీడితో ఇట్టుండగాక, అట్టుండగాక, అజ్జేగాక, ఇజ్జేగాక అని చెప్పానని మనం పోయేటప్పుడు కొన్ని ఆజ్ఞలు జారీ చేస్తాం. అట్టగా ఆయన కూడా అప్పగించినటువంటి బాధ్యతల విషయంలో కొన్ని సూచనలు చేశాడు. ఇది చెయ్యయ్యా, ఇది చేయగాకయ్యా అని అన్నాడు. అన్నప్పుడు వాక్య సమీక్ష మాట ఏంటంటే 3వ అధ్యాయంలో 4వ వచనం, 3వ అధ్యాయం 4వ వచనం, అందుకు సర్పము ఆయన ఏమన్నాడు, మీరు తినదినమున నిశ్చయముగా ఏమన్నాడు, చచ్చిపోతారని అన్నాడు. సర్పము అంటే సాతానుడు ప్రేరేపించే ప్రేరేపణ ఎలా ఉందో తెలుసా? ఏమన్నాడు చూడు, అందుకు సర్పము మీరు చావనే. అయ్యా నువ్వు పని చేయగాకయ్యా, వాడికి తిరగాకయ్యా, ఇడికి తిరగాకయ్యా, అజ్జీగాక ఇజ్జీగాక అని చెప్పారంటే వాడు ఏమంటాడు? సరే మన ముందు పెట్టినా పోయేదాన్ని పోతానే ఉంటాడు, చేసే పని చేస్తాడు. వద్దని మనం లబ్బోదీపం మొత్తుకున్నా కూడా ఏం చేస్తాడు? ఎవడో చెప్పిన మాట అయితే బాగా వింటాడు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వింటారా? ఇంకా బాగానే ఉండేది. అది తయారు చేసినటువంటి దేవుడు, తన పోలికలో నిర్మించుకున్నటువంటి దేవుడు చెప్పాడు, నువ్వు చెయ్యొద్దయ్యానంటే సర్పము చెప్పిన మాట వెళ్ళి బాగా విన్నాడు. ఇని సర్పం చెప్పేటువంటి మాట వినడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? రాయబడిన మాట ఏంటంటే మీరు చావనే చావరు అనని మోసకరమైనటువంటి మాట వారు వినపడగానే ఆయన తింటే చచ్చిపోతాడని చెప్పాడు. చూడాల్సిన ఎంత చదువుతుందో, ఎంత మంచి మాట చదువుతుంది, చావనే చావదని. ఆయన అపశకునమైనటువంటి మాటలు చదువుతున్నాడు. అటు చేసి అట్టయిపోతాడని అనని ఏం చేశాడు? పరిస్థితి అంతా చూస్తే ఏలయనగా మీరు వాటిని తినదినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారు. ఏం చెప్తున్నారు? సాతాను చెప్పే మాట దేవుడు వద్దు అని చెప్పని మొత్తుకుంటుంటే సాతాను ఏమన్నాడు తెలుసా? మీరు ఇది తింటే దేవదత్తలాగా మారిపోతారు. అటువంటి కషాయుడు మాటలు అటువంటి తీయగా ఉంటాయి. మన మాటల కంటే ఇంకా ఆనందంగా వింటారు. అర్థమైందా? అట్టగే ఆదామట, తొలి మానవుడైనటువంటి ఆదామట దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞను అతిక్రమించి సర్పము చెప్పినటువంటి మాటలు విని దేవుడు చెప్పిన మాట అంతటి పక్కన పెట్టేసి సర్పము చెప్పినటువంటి మాటలన్నీ తలకెక్కించుకొని వద్దురా అన్న పనిని చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడు. ఆదాము పిలుస్తుంటే ఎక్కడది? ఇక్కడ మన 9వ వచనంలో దేవుడిని యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడున్నావు నేను అందుకతడు
నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా ఉంటుంది కనుక భయపడి, మరి ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు భయపడ్డాడు? తప్పు చేసినట్టుగా భయం. తప్పు చేయకపోతే ధైర్యంగా ఎదుర్కొని ముందుకు రాగలుగుతాడు. తండ్రి దగ్గరికి రావడానికి భయపడుతున్నాడు అంటే చేయకూడని పని ఏదో చేశాడు, వద్దన్న పని ఏదో చేశాడు. మొత్తానికి దేవుడు చెప్పింది చేయకుండా వద్దన్న దాన్ని చేసిన కారణాన ఆదాము భయపడి చెట్టు చాటం దాక్కుని ఆయన స్వరం విన్నప్పుడు భయపడ్డాడంట. ఇది మనిషి యొక్క ప్రవర్తన స్టార్టింగ్ లోనే తప్పిపోయిందండి. దాన్ని మంచి చెప్పేవాళ్ళు చులకన ఈ రోజుల్లో, వద్దు అలా చేయకూడదని అన్న వాళ్ళు చులకన, చెయ్యి బాగానే ఉండిద్దని చెప్పారని చెప్పి ప్రోత్సహించే వాళ్ళేమో మంచిగా కనపడుతున్నారు. అది ఇప్పుడు కనపడుతున్నటువంటి సిస్టమ్. ఆర్యోద్యం దగ్గరికి వచ్చేసరికి 5వ వచనం చదువుతాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పతనియు, వారి హృదయం యొక్క తలంపులలోని మోహంతియు ఎల్లప్పుడు కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నందేడంట. సంతాపం అంటే ఏడవడం. దేవుడు ఏడ్చాడంట. ఒక మనిషిని ఎందుకు తయారు చేశాడు బాబు అని చెప్తాను. ఎందుకు ఏడ్చాడు? చెప్పింది చేయట్లా. కాబట్టి ఆయన మనసులో వేదన, బాధ మనిషి పట్ల ఉందండి. దేవుడు ఊహించుకొని దేవుడు ఆ మనిషి యొక్క ఆలోచనని ఆయన ఒకలాగా చూడాలనుకున్నాడు. మనం కూడా బిడ్డలు ఎక్కడో చూడాలనుకుంటే ఒకవేళ ఆ స్థాయిని వాళ్ళు అందుకోలేకపోతే మనకి ఎంత బాధ. అట్లాగే ఆయన కూడా మనల్ని ఉన్నత స్థానంలో చూడాలనుకున్నాడు. మనిషి పతనమైన స్థానంలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. దీనికోసం నేను నన్ను సృష్టించుకుందని చెప్పనని ఆయన తన మనసులో వేదన, బాధ కలుగుతున్నటువంటి వాడై ఉన్నాడండి. అంత మాత్రమే కాకుండా మనిషి ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందే 750 సంవత్సరాలకు పూర్వం ఆయన పుట్టలే. అప్పటికి మనిషి ప్రవర్తన అంతటిని చూస్తున్నాడు. ఆయన తానున్న నివాస స్థలంలోని భూలోక నివాసాలు అందరి వైపు ఆయన చూస్తున్నాడు. ఆయన ఇంకా పుట్టలేదండి. పుట్టక ముందే ఆయన ఒక ఆలోచన గమనిస్తా ఉన్నాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం చివరి వచనం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం చివరి వచనం. భూమి తట్టు తేరి చూడగా, ఒకసారి భూమి తట్టు తేరి చూశాడు ఆయన. మరి ఆయన ఎక్కడున్నాడు? ఆకాశంలో ఉండి భూలోక నివాసులందరి వైపు చూస్తున్నాడు. చాలాసార్లు మనకు బాధ కలిగినప్పుడు మన పనితీరుని, మన ప్రవర్తనని ఆయన గమనిస్తూ ఉన్నాడు. మనం ఏ పని చేత మనం ఈ భూమి మీదకి పంపబడ్డామో, ఏ పని నిమిత్తమై ఈ భూమి మీద బ్రతుకుతా ఉన్నామో ఆ పనిని మర్చిపోతున్నాడు మనిషి. మనిషికి నచ్చిన పని చేసుకుంటూ పోతున్నాడు. పైపించాలను ఎవడు చూస్తున్నాడు? ఉన్న కాడికి హ్యాపీగా బతుకుతాం. ఎవడేమనుకుంటే మనకెందుకు అంటే ఒక భయము, భక్తి అనేది లేకుండా మనిషి ప్రవర్తన కొనసాగుతా ఉంటుంది. అలా ప్రవర్తన కొనసాగుతున్నటువంటి మనిషిని గురించి ఆయన ఆకాశం నుండి భూమి తట్టు తేలి చూసినప్పుడు, చదివిన మాట మళ్ళీ ఒకసారి చదువుతాం. భూమి తట్టు తేలి చూడగా, భూమి తట్టు తేలి చూడగా బాధలను, అంధకారమును, దుస్సహమైన వేదన కలుగు. వారు గడాంధకారములకి అదండి. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుడు ఏమో వెలుగులో ఉండబట్టి మనిషి ఎక్కడికి వెళ్తున్నాడంట? చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు, గాఢాంధకారంలోకి వెళ్ళిపోతున్నాడు, కనబలిగైపోయే స్థలానికి వెళ్ళిపోతున్నాడు, పతనమయ్యే స్థలానికి వెళ్ళిపోతా ఉన్నాడు. వెలుగులో ఉండాల్సిన మనిషి, ఉన్నత స్థానంలో ఉండాల్సిన మనిషి, విలువగా బ్రతకాల్సిన మనిషి తన స్థానాన్ని, స్థాయిని మర్చిపోయి, అయ్యో నేను దేవుని పోలిక చేత నిర్మించబడ్డాను, నా శరీర అవయవ భాగాలు దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాయి అన్న సత్యాన్ని మర్చిపోయి నా ఇష్టం,
అనే స్థాయికి వచ్చేసాడు. మరి ఆయన నిర్మించాడు కనుక ఎంత చెడిపోయినా కన్నబిడ్డలు పోగొట్టుకుంటామా? కడుపు దొరక్కపోద్ది కదా, బాధపడు, కష్టపడు, మళ్ళా తిరిగి వాడు ఒక దారిలో పెట్టుకుందామని ఒక ఆలోచన ప్రతి తల్లికి తండ్రికి ఉంటుంది. అట్లాగే మనల్ని నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి తండ్రి గొప్ప దేవుడు ఒక చిన్న అవకాశం ఇచ్చాడండి. ఎలాంటి అవకాశం తెలుసా? మనిషి పతనమైపోయేటువంటి స్థాయికి ఆయన చూసినప్పుడట, భూమి తట్టు తేరు చూసినప్పుడు ఆ మనిషిని దుస్సహమైన వేదన కలుగుతా ఉంది, బాధ కలుగుతా ఉంది. ఆ మనిషి చీకట్లోకి గాఢతకారంలోకి తోలివేయబడతా ఉన్నాడు. ఆ మనిషిని పట్టించుకుని మరలా తిరిగి అటు పోకూడదు, ఇటు రా అని చెప్పగలిగినటువంటి మనిషి, ఎవరు సహాయం చేయగలిగినటువంటి సత్తా ఎవరికి లేదు. అందరూ కూడా ఆ దారినే పోతా ఉన్నారు. ఇది దేవుని గమ్యము, దేవుని ఆలోచన వారికి ఎదురకుండా వారు ప్రయాణిస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు మరలా తిరిగి పట్టించుకోవడానికి ఇష్టపడ్డాడండి. మరలా తిరిగి వారిని పిలవడానికి ఇష్టపడ్డాడు. వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు చూడండి, దేవుడట ఈ లోకమును ఎంతో, మరి లోకం దేవుని మాట వినడంలా, దేవుని మాట పెడచెవిని పెడతా ఉంది, దేవుని ఆలోచన పెడచెవిని పెడతా ఉంది, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దేవుని వారికి సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, నరుల చెడుతనం భూమి మీద గొప్పగా ఉందంట. మంచితనం లేదో, చెడుతనం గొప్పగా ఉందంట. మంచితనం కనపడ్డంలా. నరులను ఈ భూమి మీద చేసినందుకు ఆయన సంతాపం అందాడు. అయ్యో వీళ్ళకి ఎందుకు నేను అవకాశం ఇచ్చాను ఈ భూమి మీద అనుకుని ఆయన బాధపడి కూడా లేదు 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 వీళ్ళు మళ్ళీ దారిలో పెట్టుకోవాలని ఆశతోటి ఆయన చెప్పినటువంటి చేసినటువంటి పని ఏంటంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడండి. ప్రేమిస్తేనే ఏ పనైనా చేయగలుగుతాం. ప్రేమికపోతే పట్టించుకోం. ఎవరు ఎటుపోతే నాకెందుకు అని అనుకుంటానండి. నిన్న అంటారు అభి గారికి చెయ్యలిగింది, వాళ్ళ నాన్న పట్టించుకోకుండా ఉన్నాడా? వాళ్ళ చేతులాలు చేసుకున్నాడు. కుదురకుండా మన చోట ఉండలా. పోయి ఆ గల్లి ఈ గల్లి సైకిల్ మీద తిరిగి ఎవడో రమ్మన్నాడు అంట. పోయాడు, చెయ్యను కొట్టుకుని ఇంటికి వచ్చాడు. లాగి రెండు బీకి కట్ట పోవాలని చెప్పి వదిలేచ్చుగా. మరి మనకు అంత ప్రేమ అంటే, దేవుడికి అంత ప్రేమ ఉంటుంది. ఇంకా మళ్ళా తిరిగి ఆ చీమల్ని సక్రంగా రావడానికి ఎంత కష్టపడ్డాడు, ఎంత సమయాన్ని కానీ ధనాన్ని కానీ ఎంత వెచ్చించాడు, ఎక్కడ అప్పు చేశాడు, ఏం చేశాడు, మొత్తానికి బాగు చేసుకున్నాడు కొడుకుని. మరి ఆ కొడుకును బాగు చేసుకునే ఆలోచన మనకుంటే, మనసు ఇచ్చినటువంటి తండ్రి ఆయనకి ఎంతగా మనసు ఉందండి. మనం ప్రేమించిన ప్రేమ కొద్దిదేనండి. దేవుని యొక్క ప్రేమ అమితమైంది. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను దేవుడు ప్రేమించాడు. గురిజాడు అప్పారావు గారు అంటాడు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అంటారు. అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాన్ని ఆయన ప్రేమించాడండి. ఒక కులాన్ని మాత్రమే కాదు, ఒక మతాన్ని మాత్రమే కాదు, వర్గ విభేదాలు ఆయనకు లేవు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అందుకే ప్రపంచ దేశాలు ఆయన కూడా ఆడుతూ ఉన్నాయి. ఆయన ఒక ప్రాంతానికి మాత్రమే దేవుడు అయ్యాడు, కానీ ఆయన సర్వ సృష్టికర్త ఉన్నాడు కనుక దేవుని కనపరచగలుగుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆ గొప్ప దేవుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆలోచన, ఇదిగో దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దానికి కొలత లేదు, ఎంతో ప్రేమించాడంట. వాడు ఎలాంటి జీవితం జీవించినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి వెనకబాటుతనంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి అయిష్టమైనటువంటి పరిస్థితిలో ఉన్నా, ప్రేమ ఆయన నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. అందుకే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రేమించిన
దేవుడు ఏం చేశాడు? కాగా ఆయన అద్వితీయ అని అంటే ఇక రెండో కొడుకు అనే వ్యక్తి లేడు, ఒకే ఒక కుమారుడు. ఆ కుమారుడు అద్వితీయ కుమారుడైన పుట్టిన వాణి యందు విశ్వాసముంచు ప్రతి వాడికి నశింపక. అదండి, ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? ఇగో చెప్తున్నటువంటి మాట, యేసునందు మనం విశ్వాసం ఉంచగలిగితే, ఆయన మీద మనం నమ్మిక కలిగి ఉండగలిగితే, ఆయన మీద మనం ఆధారపడగలిగితే, మనలను విశ్వసిస్తున్న మనలను, నమ్మకం కలిగినటువంటి మనలను ఆయన ఏం చేస్తాడు? నిత్య జీవనం మనకు అనుగ్రహిస్తాడు. ఇంతటితోటి ఈ ప్రాణం ఇంతటితో ఆగిపోవాలని ఆయన కోరుకున్నా. ఈ ప్రాణం ఎక్కడ చేరాలి తెలుసా? పరలోకానికి చేరాలండి. అదే ముక్తికి చేరాలి. ముక్తికి చేరాలి. ఎంతతో ముగిసిపోయే పని అయితే దేవుడితో మన పనే ఉంది. ఇంకా ఇది కాదుగా, తర్వాత కూడా ఉంది లైఫ్. ఆ లైఫ్ కోసం పుణ్యం చేసినా, దానం చేసినా, ఇంకోటి చేసినా ఏది చేసినా కూడా కనుక దేవుడి వాక్యం సెలవిస్తాం. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడైనట్లు ఎవరిని అనుగ్రహించాడు? పెద్ద చదవాలన్నమాట. నిత్య జీవం పొందినట్లు. ఎందుకు వచ్చాడు తెలుసా దేవుడు ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభువు వారు పుట్టడానికి గల కారణం ఏంటో తెలుసా? ఒకప్పుడు పూర్వకాలంలో మనం చేసినటువంటి పొరపాట్లు, తప్పిదాలు, పాపాలు, శాపాలు, దోషాలు పరిహరించుకోవడానికి పొట్టేలను ఏదో దాన్ని వధిస్తే, బలిస్తే ఏమైపోద్ది? అంతటితో ఆ పాపం వెరగడైపోద్ది. అమ్మయ్య అని అనుకునేటువంటి దినాలు అవి. అది మన సాటిస్ఫాక్షన్ కోసం మనం చేసుకునేది. మనం చేసిన తప్పులకి నోట్లేని జంతువులు బలిస్తే మన పాపం ఎలా పరిహరించబడుతుంది? కాదు కదా. మనం చేసిన తప్పిదాలకి మనలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి బలి అవ్వాలి. మనందరి పాపముల నిమిత్తమై బలి అవ్వాలండి. బలి అవ్వాలి అంటే బలికి తీసుకొచ్చినటువంటి ఏది కూడా అపవిత్రంగా ఉండకూడదు. గుడ్డిదో, కుంటిదో, లేకపోతే ఇంకోటి దాన్నో బలికి తీసుకొని రారు. బలికి తీసుకొచ్చేటప్పుడు అది బాగా మంచి ఆరోగ్యకరమైనది ఉండేదాన్ని బలిస్తారు. దేవుడికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇచ్చేటప్పుడు బలిస్తారు. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి మనిషి పాపాన్ని పోగొట్టేటువంటి ఏ పవిత్రమైనటువంటి మనిషి లేడు. ఇదిగో దేవుడు అనుగ్రహించి మహిమను రోమిలికి రాసిన పత్రికలో అయిపోయిన మాట అది. ఎవరు కూడా అందరూ పాపము చేసి ఉన్నారు. ఎవరు కూడా నీతిమంతులు లేడు, ఒక్కడును లేడు. అందరూ దారి తప్పి భక్తిగా తొలగిపోయి ఉన్నారంట. మరి ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని చిందించాలి అంటే ఒక వ్యక్తి ఈ భూమి మీద అందించాలి. ఈ భూమి మీద అందించాల్సిన వ్యక్తి పవిత్రుడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, పాపంలో చేరిన వ్యక్తి అయి ఉండకూడదు. తర్వాత నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరిన ప్రత్యేకంగా ఉన్నవాడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు, మనల్ని కాపాడడానికి సరిపోయిన వాడు, ఆయన వాళ్ళని పవిత్రపరచడానికి సరిపోయిన వాడు. కనుక ఆ పవిత్ర జీవితం కలిగినటువంటి దేవుడు ఈ భూమి మీదకి మనిషి రూపంలో రావడానికి కారణం ఒక మనిషిని బ్రతికించాలని, తన శాపము నుండి, దోషం నుండి తొలగించాలి. నువ్వు ఏ బలులు అర్పించనక్కర్లేదండి. ఒకే ఒక్కటిది, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనని దగ్గరని వేడుకొనగలిగితే. దేవుని రాయబడింది రేవణ 9:16 చివరి లైన్లో,
లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి, నువ్వు నమ్మిక లేకుండా వస్తే, అపనమ్మకంతో వస్తే కాదు, కానీ నువ్వు నమ్మికతో నువ్వు రాగలిగితే విశ్వాసం ఉంచే ప్రతి ఒక్కరికి నశింపక, అదండి దేనికోసం వచ్చి తెలుసా, మనందరికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. తన మానవుని తనని వదిలిపెడితే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు తెలుసా, నరకానికి వెళ్ళిపోతున్నాడు, చీకట్లోకి వెళ్ళిపోతున్నాడు. నరకానికి వెళ్ళిపోవడానికి మనిషిని సృష్టించుకోలేదు. ప్రతి మనిషి కూడా నిత్య జీవంలో ఆయనే చోట ఉండాలని కోరుకుంటున్నాడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటారు. బ్రహ్మి అన్నట్ట ఏదైనా పనికి వెళ్ళేటప్పుడు నాగభూషణ గారు బాగా కన్నీళ్ళు పెట్టుకుంటాడని నాకు తెలిసింది. ఎందుకనంటే కొడుకు దూరంగా వెళ్ళిపోతే తండ్రి సంతోషంగా ఉండగలుగుతాడా? లేదు కదా. ఇప్పుడు దేవుడు సృష్టించుకున్నటువంటి మనుషుల్ని, సృష్టించుకున్నటువంటి దేవుడు నరకానికి పంపడానికి మనుషులు తయారు చేసుకున్నాడా? కాదు కదా. ఆయనతో పాటు ఆయన ఇంట్లో ఉండాలని కోరుకున్నాడు. ఆయన ఇంట్లో ఉండాలి అంటే మనం ఆయన అర్హతను కలిగి ఉండాలి. ఆయన అర్హత ఏమైందంటే పవిత్రత, నిష్కల్మషము, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉండేటువంటి పరిశుద్ధత నీలో నాలో మనలో కనబడాలని, ఆ కనబడినటువంటి వ్యక్తికి నిత్య జీవం అనుగ్రహించాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆయనతో పాటు ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. ఆ పవిత్రత నీకు నాకు అనుగ్రహించడం కోసం ఆయన లోకంలో మనిషిగా ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బతికాడండి. 33.5 సంవత్సరాలు తన యవ్వన కాలంలో ఆయన శిలువ మీద తన ప్రాణాన్ని మన కోసం దానం చేశాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? 10,000 పెట్టి పోయింది కాదు, నువ్వేమి సహృదయంతో, మంచి హృదయంతో చేసిన తప్పుని, దేవా ఇదిగో ఈ పొరపాటు చేశానయ్యా, ఈ తప్పిదం చేశానయ్యా, నీ ఆలోచన ఇది, నా ఆలోచన ఏమో ఇది, తెలుసా నీకు ఇంతవరకు పాపం చేశాను, పొరపాటు చేశాను, దయచేసి నన్ను క్షమించయ్యా అని ఒక్క మాట నీ నోట వస్తే మొత్తం కొట్టి వెళ్ళబడతాయి. నాయకులు చెప్పినట్టుగా ఏదంటే రుణమాఫీ, నేను వస్తే మొట్టమొదటి సంతకం రుణమాఫీ లేదన్నట్టు. అంటే వాస్తవానికి వాళ్ళు చెప్పిన తర్వాత చేయాలిగా. ఆయన కూడా చెప్పాడు మనకి. ఏమి చెప్పాడు? తమిళ విశ్వాసం ఏమని రాయబడింది అక్కడ? ఇదిగో దేవుడి లోకం ఎంతో ప్రేమించిన కాక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ భూమి మీద మనిషిగా పుట్టాడు. ఆ మనిషిగా పుట్టినటువంటి యేసునందు మనం విశ్వాసం ఉంచి, యేసయ్యా నా పాపం క్షమించయ్యా. అక్కడ ఏమని రాయబడింది? విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందుతాడండి, పరిశుద్ధుడైపోతాడు. ఇక కోర్టులు అక్కర్లేదు, రాయాలి అక్కర్లేదు, నడిపించుకోవడానికి. పర్సనల్గా నీవు ఉండే చోటకి వెళ్ళిపోయి ఎవరికి నీవు చెప్పుకోవాల్సిన పని లేదు. అయ్యా ఈ పని చేసింది వాస్తవమే, నేను తప్పే చేశాను, నన్ను క్షమించయ్యా, అయిపోయింది. నీ పాపం మొత్తం తుడిచిపెట్టేసాడు దేవుడు. ఎంత సులభంగా దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇచ్చాడండి. అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి మనం. ఇప్పుడు 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా రేషన్ ఇస్తున్నారంటే 11వ తేదీ అయితే ఉంటుందా? ఉండదుగా. ఒక డేట్ ఫిక్స్ చేసినప్పుడు అంటే దేవుడు నీకు నాకు మనకు ఈ భూమి మీద ఉండగానే, మనిషిగా ఉండగానే మనం చేసిన తప్పిదాలు ఏమి, పొరపాట్లు ఏమి, పాపాలు ఏమి, శాపాలు ఏమి, అవిదైతే అవుతుందో ప్రతిదీ కూడా ఒక్క మాటతో నువ్వు నిజం ఒప్పుకో, శిక్ష తగ్గిపోద్దని చెప్పినట్లు పోలీసులు 10 సంవత్సరాలు వేసేది 5 సంవత్సరాలు. అయినా ఇప్పుడు ఈయన అంటాడు 10 సంవత్సరాలు కదా 5 సంవత్సరాలు, అసలు ఏమీ లేదు పోను అంటాడు. నువ్వు ఒప్పుకుంటే కాదు, నేను దాచిపెట్టుకుంటానంటే నీ ఇష్టం అని అంటాడు. ఒక మనిషికి అవకాశం ఇవ్వడానికి, ఒక మనిషిని సరైన మార్గంలో నడిపించడానికి, మళ్ళా తిరిగి జీవాన్ని అనుగ్రహించడానికి,
మరణమైపోవడానికి అవకాశంగా ఉన్నటువంటి వ్యక్తికి చేయూతనిచ్చి చేయి పట్టుకుని పడిపోయే వ్యక్తిని లేవదీయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ గొప్ప దేవుని యొక్క ఆలోచన నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల ఉందండి. ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఉన్నాను అంటే నేను దేవుడితో ఒప్పుకున్నాను, దేవుడితో చెప్పుకున్నాను. ఒకప్పుడు నేను కూడా పుట్టుతో అందరూ పరిశుద్ధం అయిపోతామా? కాదు కదా. తెలుస్తుంది, నీకు అన్నీ ఉంటాయి. తర్వాత తెలుసుకొని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వ్యక్తి పరిశుద్ధుడు అవుతాడు. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏమన్నా కనికరాన్ని పొందుతాడండి. వాక్యం చెప్తున్నమాట, తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును, దాచిపెట్టుకున్న వాడు వర్తిల్లడు అని రాయబడింది అక్కడ. దాచిపెట్టుకుంటే ఎంతకాలం దాచిపెట్టుకున్నా మనం వర్తిల్లడానికి అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో హృదయం ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు మనందరికీ సరైనటువంటి చక్కటి మార్గంలో ఇప్పుడు దాకా చేసే కలిగి నాకు వద్దు, ఇది నా మార్గం కాదు, నా ఆలోచన కాదు అని అనుకుని మన తిరిగి మనం మంచి మార్గంలో నడవడానికి ప్రయత్నించే మనస్సు మనం కలిగి ఉండగలిగితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నీకోసం నిత్య రాజ్యాన్ని అనుగ్రహించడానికైనా ఈ లోకంలోకి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే నీ హృదయంలోకి ఆయన స్థానం ఇస్తావో అక్కడి నుంచి నీ కొత్త జీవితం ప్రారంభమవుతుందండి. దేవుడు ఈ లోకంలో కడదించడానికి గల కారణం నిన్ను, నన్ను, మనను ఆయన ఏ ఉద్దేశంతో ఈ భూమి మీదకి పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తిగా నేను చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆ కోరుకున్న దాన్ని తగినట్టుగా ప్రవర్తించగలిగితే నిజమైన క్రిస్మస్ నీ నుండి ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.